జర్మనీ, జపాను, అటు యూరోపియన్, ఇటు నాటో దేశాలు, ప్రపంచం మొత్తం అర్థం చేసుకున్నాయి. యుద్ధం వస్తే ఎట్లాంటి ప్రమాదం ఉంటది. అంటే వాళ్ళు కొట్టుకోవడం కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా లాక్కొస్తారు. వాళ్ళు ఫిజికల్‌గా తన్నుకుంటుంటే ప్రపంచాన్ని ఆర్థిక యుద్ధంలోకి లాగుతున్నారు. హార్ముజ్ జలసంధి నేర్పిన పాఠం అది. అదే సందర్భంలో ఎర్ర సముద్రాన్ని దిగ్బంధిస్తానన్నటువంటి హౌతీలు నేర్పిన పాఠం అది. ఇలాంటిది అంటే ఇక సముద్ర జలాల మీద ఆధిపత్య పోరాటాలకి ఇది ఆరంభం. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూర్చుంటున్నాయి పదే పదే. మొన్న 40 మళ్ళీ నిన్న 30 ఈవెన్ భారత్‌ను కూడా పిలుస్తున్నారు. పదే పదే జరుగుతున్న చర్చలు సముద్ర జలాలకి పూర్తి స్వేచ్ఛ ఉండాల్సిందే. ఒకళ్ళ సముద్ర జలాల్లోకి ఇంకొకళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే అలా వెళ్ళే దేశం మీద అన్ని దేశాలు కలిపి ఆంక్షలు పెట్టడం. దాన్ని సోషల్ బాయ్‌కాట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అవసరమైతే ఇక రాబోయే రోజుల్లో ఇది పతాక స్థాయికి చేరితే అందరూ కలిసి ఆ దేశాన్ని బూడిద చెయ్యాలాంటి నిర్ణయానికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.